నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సమాచార శాఖ మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి సీఎంకు పూల మొక్కలను అందించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రేవంత్ రెడ్డితో పాటు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి ఇందిరాగాంధీ చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం సీఎంతో పాటు స్పీకర్ మంత్రి కొండ సురేఖ సీతక్క రాజ్భవన్ వెళ్లి గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ కి సైతం పలువురు ఐఏఎస్లు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలన్నారు. ప్రజలందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలవుతున్నాయని తెలిపారు. అవినీతి రహిత పారదర్శకత పాలన అందజేస్తున్నామన్నారు. తప్పకుండా ప్రజాపాలన అందిస్తామని తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు 2 రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా సోనియా గాంధీ 6 గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటనతో ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 టోర్నమెంట్ ఫైనల్ కి ముఖ్యమంత్రి రావాలని ఆహ్వానించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని జిల్లాలో మీటింగ్లు పెట్టి వారి వ్యతిరేకతని రేవంత్ రెడ్డి బయటకు తెచ్చారని అన్నారు. ప్రజలకు తమ మీద నమ్మకం ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని తెలిపారు. దానికోసం అందరం కష్టపడతామని సూచించారు. రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తారన్నారు. చూడండి, హరీష్ రావు ఎన్ని చెప్పినా ఆయన తొందరపడుతున్నాడు రా బాబు. మీరు ఇన్ని రోజులు చెప్పిండ్రు, మీరేమేం చెప్పిండ్రు? 3 ఎకరాల భూమి అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అని ఇచ్చినారా బాబు? 10 ఏళ్లలో మీరు అబద్ధాలు చెప్పిండ్రు. మేము ఇంకా మొదలే పెట్టలే, అప్పుడే మీరు ఏం చేయలేరు, ఇది కాదు, ఇది డెస్పరేట్ గా ప్రజలు గమనిస్తున్నారా బాబు? మీరు ఇప్పుడే మాట్లాడుతుంటే అదే ఏవా 4 రోజులు కాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఆయన నెల కూడా పూర్తి చేసుకోలేదు, ఈ అపోజిషన్ వాళ్ళకు పరిపాట లేదని ప్రజలు అనుకుంటున్నారు. సర్వే ప్రజలలో పోతే తెలుస్తుంది. హరీష్ రావు ఏదో తొందరపడి మాట్లాడుతున్నాడు. మీరు ఇచ్చిన వాగ్దానం ఏవి పూర్తి చేసిండు చెప్పు? అనుకోని అన్ని చేసుకున్నారు. మీకు ఏదేది కావాలనో అన్ని చేసుకున్నారు. ప్రగతి భవన్ అనో, సెక్రటరియట్ అనుకో, అంబేద్కర్ స్టాచ్యూ అనుకో, ఇవన్నీ చేసిండ్రు. కానీ ఇచ్చిన హామీని ఏడ పూర్తి చేసిండ్రో నాకు చెప్పండి. ఇవాళ కూడా ధరణి పేరు మీద పేద ప్రజల భూములు లాగేసుకున్నారా లేదా? అందుకుంటే మీకు వ్యతిరేకత వచ్చింది. 4 రోజులు ఓపిక పట్టుండ్రా బాబు. మేము చేస్తామా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. చేస్తే మాకు తప్పనిసరిగా చేసే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఎన్ని అడ్డంకులు వచ్చినా అదేవిధంగా కుటుంబంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే కర్తవ్యం వల్లది. తప్పనిసరిగా సోనియా గాంధీ వచ్చింది కూడా స్వేరింగ్ సెరమనీకి వచ్చే 6 డిక్లరేషన్ ఫస్ట్ యూ అనౌన్స్ అన్నాడు, సంతకం పెట్టిటా లేదా రేవంత్ రెడ్డి? కనుక ఇది మాకు ఒక ప్రజల మీద విశ్వాసం ఉన్నది. మేము ఇచ్చిన మాట నిలుపుకునే కల్చర్ అది ఇందిరాగాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ సోనియా గాంధీకే ఉన్నదనేది నా ఉద్దేశం. భారతదేశానికి 2024 కీలకమైన ఏడాది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన సతీ సమేతంగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. వైకుంఠం ద్వారా దర్శనం అనంతరం ఆలయం వెలుపల కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఇజ్రాయెల్, గజా, రష్యా, ఉక్రెయిన్ వంటి ప్రపంచ దేశాల సమస్యలు ఈ ఏడాదిలో పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. అందులో భారత్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఈ ఏడాదిలోనే జరగనుందని తెలిపారు. మా సంతోషం అంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి, 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం పూర్తయి
ఈ యొక్క ఇదే జనవరిలో 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ, మనకు నిజమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు శ్రీరాముడు ఎక్కడ జన్మించాడంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని మన యొక్క వేదాలలో కానీ లేక మనకు సంబంధించినటువంటి అన్ని చరిత్రలో కానీ శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడంటాం. కానీ దురదృష్టవశాత్తు 500 సంవత్సరాలుగా అటువంటి అయోధ్యలోని శ్రీమందిర దేవాలయము మరి లేకుండా ధ్వంసమైంది. మరి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా 500 సంవత్సరాల త్యాగాల ఫలితంగా ఈరోజు అయోధ్యలో మరి రామమందిర నిర్మాణం జరగడము, మన కళ్ళ ముందే ఆ యొక్క రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఇదే నెల జనవరిలో 22వ తేదీన జరగనున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరానంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు 2023కు ఘనంగా వీడ్కోలు పలికి అంతకు మించి గ్రాండ్గా 2024ను కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ ఏడాదంతా ఎంతో ఉత్సాహంగా ఉండాలని ఆశిస్తూ ఉత్సాహంగా న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పారు. ఇక కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన పారిశుద్ధ కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్కు వచ్చిన వారంతా కేటీఆర్ ను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయం నల్గొండ జిల్లా నూతన ఎస్పీగా చందన దీప్తి ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్బీగా పనిచేసిన అపూర్వరావు ఐపీఎస్ సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి బదిలీ కాగా ఆమె స్థానంలో 2012 బ్యాచ్ కు చెందిన చందన దీప్తి ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, ఎస్బీ డిఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, నల్గొండ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, మిర్యాడుగూడ డిఎస్పీ వెంకటగిరి, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీసీఎస్పీ సైదా, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు. ఒకటొకటి సమస్యల్ని పరిష్కరించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, ఫుల్ ఎంతూజియాజం డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ, ఫోర్స్ అందరూ కూడా కృషి చేస్తారని తెలియపరుస్తున్నాము. ఐ అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ సమ్ మెయిన్ ఆర్టీరియల్ రోడ్ సేఫ్టీ ఇస్ అన్ ఇష్యూ హియర్. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. యాక్సిడెంట్ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ గా అది మారే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము హ్యాండిల్ చేయడానికి ఇన్ ఎ మోర్ ఎఫెక్టివ్ సిస్టమాటిక్ వే దట్ వీ విల్ ఎన్షూర్ దాట్. ఇప్పుడు ఇంక్రీజింగ్లీ ఎక్కువ మంది బాధితులు సైబర్ క్రైమ్ కి గురవుతున్నారు. అది ప్రివెన్షన్ పరంగాను, అదేవిధంగా డిటెక్షన్ పరంగా కూడా పురోగతి చేసుకోవడానికి పూర్తిగా అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేసుకుంటాము. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతో పాటు హైదరాబాద్లోని బిర్లా టెంపుల్, చిలుకులు బాలాజీ ఆలయం, దిల్సుఖ్ నగర్, సాయిబాబా ఆలయం సహా పలు క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక వనస్థలిపురం రెడ్ ట్యాంక్ వద్ద ఉన్న వెంకటేశ్వర ఆలయం, గణేష్ టెంపుల్లో భక్తులు అత్యధికంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. జనవరి 18న అట్లూరి ప్రియాతో తన కొడుకు ఎంగేజ్మెంట్, ఫిబ్రవరి 17న పెళ్లి జరగబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్లో ప్రకటించారు. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో తాము ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శిస్తామని తెలిపారు. తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ దగ్గర పెట్టి తన తండ్రి వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు. తన కొడుకు పెళ్లి వేడుక విషయాలను మీతో పంచుకోవటం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. వైఎస్ రాజారెడ్డి చేసుకోబోయే అమ్మాయితో కలిసి ఉన్న
ఫోటోలు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. వీరిది ప్రేమ వివాహమని, ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ఒప్పుకున్నాయని టాక్ వినిపిస్తోంది. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఎలక్షన్స్ కు మరో 3 నెలల సమయం నుండంగానే నేతలు విమర్శలు, సవాళ్లు విసురుకుంటున్నారు. రాష్ట్ర విభజనతో ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలుపు జోష్తో ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది. హైకమాండ్ ఆదేశాల మేరకు ఏపీ కాంగ్రెస్ లీడర్స్ అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పై సీరియస్ గా దృష్టి సారించిన కాంగ్రెస్ ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ ను ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమించింది. దీంతో రంగంలోకి దిగిన మాణిక్యం ఠాకూర్ యాక్షన్ స్టార్ట్ చేశారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై విమర్శల బాణం ఎక్కుపెడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రధాని మోదీ తన మిత్రులకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగి 9.5 ఏళ్లు గడిచినా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, మోదీ పాలనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో తెర వెనుక ఒప్పందం పెట్టుకున్నారని అన్నారు. జనసేన బీజేపీకి మిత్రపక్షమని, బీజేపీ పొత్తు కోసం టీడీపీ ఎదురుచూపులు చూస్తోందన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఈ 3 పార్టీలు ప్రశ్నించలేవని, బీజేపీ తప్పులను కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రశ్నించగలదని అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో డిజిటల్ క్యాలెండర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 53 రోజుల పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసులకు భయపడకుండా ప్రజలు బయటకు వచ్చి తమకు అండగా నిలబడ్డారని అన్నారు. చంద్రబాబు కోసం నిలబడినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు తన మనసులో ఎప్పటికీ ఉండిపోతారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారని అన్నారు. నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చునని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా భువనేశ్వరికి సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం నగరంలో మెట్రో రైళ్ల సమయాలను పొడిగించారు. దీంతో మియాపూర్, ఎల్బీ నగర్, నాగోల్, రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైల్ రాత్రి 12 గంటల 15 నిమిషాలకు మొదలై 1 గంట వరకు గమ్యస్థానానికి చేరుకోనుంది. ఇక మెట్రో స్టేషన్లో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్ లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుమాయిష్ ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ను లక్షలాది మంది సందర్శించుకున్న క్రమంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఇక నుమాయిష్ ఎగ్జిబిషన్ టికెట్ ద్వారా ఈసారి కూడా ₹40 ఉండనుంది. తెలంగాణ రాష్ట్రంలోని జేఎన్సీ ప్రాంతాల్లో జీవిస్తున్న గౌడ జాతికి ఎస్సీ స్టేటస్ కల్పించి వారిని ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ హీరో సుమన్ విజ్ఞప్తి చేశారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా హీరో సుమన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠం ద్వారా గుండా దర్శించుకున్నారు. తెలంగాణ ఏపీ ప్రజలు అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉంటూ ఆదాయం వృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో చాలా మార్పులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని, తెలంగాణ భవిష్యత్తుకు మరింత మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడ జాతి ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చాలా ఏళ్లుగా ఉన్న వారికి ఎస్సీ స్టేటస్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అయితే ఇదే విషయాన్ని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం కూడా జరిగిందని గుర్తు చేస్తూ ఆ మాటకు కట్టుబడి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎస్సీ స్టేటస్ అమలు చేయడానికి ఆయన కోరారు. అయితే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా గౌడ జాతి తరపున విన్నపమన్నారు. స్టేటస్ కోసం మేమంతా ముఖ్యమంత్రికి సహకరిస్తామని అన్నారు. న్యూ ఇయర్ లాస్ట్ డే, అందులోనూ డిసెంబర్ 31 ఆదివారం. దీంతో 8 మంది సభ్యులతో ఓ ఫ్యామిలీ అబిడ్స్ లో గ్రాండ్ హోటల్ కు వెళ్ళింది. జంబో బిర్యానీ ఆర్డర్ చేసింది. తీరా బిర్యానీ వచ్చిన తర్వాత బిర్యానీ సరిగ్గా ఉడకలేదు, గట్టిగా ఉంది, బాగాలేదు అంటూ ఆ ఫ్యామిలీ వేటర్లతో చెప్పింది. అంతే, సరైన ఫుడ్ పెట్టకపోగా ఆ ఫ్యామిలీ పైన ఆ హోటల్ సిబ్బంది దాడి చేసి కొట్టడం హైదరాబాద్ లో సిటీలో సంచలనంగా మారింది. డిసెంబర్ 31న రాత్రి 8 మంది కుటుంబ సభ్యులు అబిడ్స్ లోని గ్రౌండ్ లో హోటల్లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. జంబో బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీ వడ్డించిన తర్వాత అన్నం సరిగ్గా ఉడకలేదని వాళ్ళు వెయిటర్ కు చెప్పారు. దీంతో వెయిటర్ వారికి సరైన ఆహారం పెట్టకపోగా వారితో వాగ్వాదానికి దిగారు. బిల్లు కట్టేటప్పుడు హోటల్ సిబ్బందితో ఈ వాగ్వాదం మరింత ముదిరింది. దీంతో
వెయిటర్లు, ఇతర వస్తువులతో ఆ కుటుంబంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 2 హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి ఇన్స్పెక్టర్ అబిడ్స్తో మాట్లాడి గ్రౌండ్ హోటల్ వెయిటర్లు యజమానిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్కు ప్రజాదరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై 5 ఆప్ నేతలు జైళ్లలో ఉన్నందున గర్విస్తున్నట్లు తెలిపారు. జాతీయ కౌన్సిల్ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు. పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచిత వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా? అందుకు ఎప్పుడైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. మేం పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జైల్లో ఉన్న మా 5 నాయకులు హీరోలే. వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ఇతర పార్టీలు దృష్టి సారించవని విషయాలను పట్టించుకున్నందుకే ఆ ప్రజకెల్లోకి ఎదిగింది అని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికరమైన వీడియో పంచుకున్నారు. రాహుల్ గాంధీ తన తల్లి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఇష్టమైన వంటకాన్ని తయారు చేయటం ఆ వీడియోలో చూడొచ్చు. నారింజ ఫలాలతో తయారు చేసే ఆ వంటకం పేరును రాహుల్ ఆరెంజ్ మార్మలెంట్ గా పేర్కొన్నారు. వాస్తవానికి ఆ రెసిపీ తన సోదరి ప్రియాంక గాంధీ వెల్లడించారు. ఇక అంతేకాదు, ఆమె ఈ వంటకాన్ని అద్భుతంగా చేస్తుందని కితాబిచ్చారు. అయితే 2023కి తీయటి వీడ్కోలు పలుకుతూ ఈసారికి ఆరెంజ్ మార్మలెంట్ వంటకాన్ని తాను తయారు చేస్తున్నానని తెలిపారు. ఇక తల్లితో కలిసి తోటలోకి వెళ్లి ఆరెంజ్ ఫలాలను కోసుకొచ్చి స్వయంగా జామ్ తయారు చేసిన రాహుల్ ఆ జామ్ను తల్లితో కలిసి బాటిల్లో నింపారు.